ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు పలుకుతున్నాము. ఇప్పటి వరకు మనందరినీ దేవుడు కాచి కాపాడి సజీవులుగా ఉంచినందువల్ల మనందరం కూడా ఈ రోజున సజీవులుగా ఉండి మరొక్కసారి ఈ ఆన్లైన్లో ఆరాధించడానికి కూడుకొని ఉన్నాం కదా. మరి మీరందరూ కూడా ఈ ఆన్లైన్ ఆరాధనలో పాల్గొంటూ ఉంటుండగా మీ మనసుల్ని హృదయాలను సిద్ధపరచుకోండి. ఎందుకంటే గృహాలలో ఉన్నా కూడా దేవుని సన్నిధి మనల్ని ఆవరించవచ్చు. ఆయన కృప ద్వారా మనం తాకబడచ్చు. పరిశుద్ధాత్మ సన్నిధి ద్వారా మనము ఎత్తబడచ్చు, లేవనెత్తబడచ్చు. కాబట్టి ఈ సమయాన్ని మీరు నిజంగా దేవుని నుంచి పొందుకోవాలన్న ఆశతో, తృష్ణతో ఈ ఆన్లైన్ సర్వీస్లో మాతో కలిసి పాల్గొనండి. మరి ఇలా పాల్గొనడం వల్ల దేవుని నామము మనందరం కలిసి ఘనపరచడం వల్ల సరాసరి మనం ఉన్న చోట దేవుని సన్నిధిని మనం అనుభవించగలుగుతాము. కాబట్టి ఈ సమయంలో కొన్ని పాటలు పాడుతూ దేవుని ఘనపరదాం. మరి అంతకంటే ముందు దేవుని పైనకి మన హృదయం అంతా ఫోకస్ చేసుకుందాం. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. ప్రభువైన యేసయ్య, మరి ఈ దినాన ఆన్లైన్లో మేము ఆరాధిస్తూ ఉంటుండగా సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం ప్రభా ప్రతి ఒక్కరి తలంపులకు, హృదయాలకి కావలి ఉండాలని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి ఫోకస్ నీ వైపు తీసుకొచ్చి కేవలం యేసు నామమును ఘనపరచు వారిగా మా అందరినీ ఉంచమని నీ సన్నిధిలో అడుగుతున్నాం ప్రభా. నీ ఆత్మను మా పైన కుమ్మరించండి. ఎవరెవరు తమ గృహాలలో ఈ ఆరాధనలో పాల్గొంటున్నారో, హృదయాంతరంగాల నుంచి ఆరాధిస్తున్నారో, ఈ క్షణం అందే వారిని తాకండి ప్రభా. నీ ఆత్మతో నింపండి, దర్శించండి. నీ అగ్నిని కుమ్మరించి నీ ఆత్మకార్యం వారిలో జరిగించండి. నీ కృపను విస్తరింపచేసి ఈ ఆరాధన అంతట్లో ప్రభా నీ ఆత్మకార్యంను మా అందరితో మీరు ఉంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, లేఖనం నుంచి ఒక భాగం చదువుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5-16 చూస్తే 16 నుంచి 19 వరకు మనం చూస్తే గనక దినములు చెడ్డవి గనక సమయాన్ని పోనివద్దు అనే మాటను మనం అక్కడ చూస్తాము. మరి చెడ్డ దినాల్లో మనం వింటున్న వార్తలన్నీ చెడ్డ వార్తలే కదా. వైరస్ గురించిన వార్త, ఆ భయాందోళనకు గురి చేస్తూ వినబడుతున్న వార్తలు, జబ్బు ఒక రకమైతే దాని గురించి వినబడుతున్న వార్తల ద్వారా వస్తున్న ఆందోళన కూడా ఎక్కువగానే ఉంది. ఇలాంటి చెడ్డ దినాలు ఇంకా ఎన్ని చూస్తామో రాబోయే దినాలలో. ఇలాంటి ఈవిల్ డేస్లో దేవుని వాక్యం ఏం చెప్తుందంటే సమయాన్ని పోనిచ్చుకోకుండా సద్వినియోగపరచుకోవాలంట. ప్రతి ఆపర్చునిటీను వేస్ట్ చేసుకోకుండా దేవుని వైపు ఫోకస్ చేసుకోవాలి. 19లో ఇంకో మాట ఉంది, ఏమంటే ఎఫెసీయులు 5:19 ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుకోవాలి. ఆమేన్. హృదయాలలో క్రీస్తుని గురించి పాడాలి. ఈరోజు నీ పాటలు పాడే సమయంలో మనందరం కూడా ఈ పని చేద్దాం. సమయాన్ని మంచిగా వ్యర్థపరచుకోకుండా దేవుని సందులో గడుపుదాం. దేవుడు మన కొరకైన మంచి దేవుడు, ప్రేమగల దేవుడు, యేసయ్య మన రక్షకుడు, విమోచకుడు. ఆయన గురించి పాడుతూ మన సమయాన్ని ఆయన ఆరాధించడానికి వెచ్చిద్దాం. అందరూ కలిసి ఈ పాటను నాతో కలిసి పాడండి. అందరం కలిసి ప్రభుని ఘనపరుద్దాం. యేసే నా శరణం, ప్రభు యేసే నా స్మరణం. చప్పట్లు కొడుతూ మీ హృదయాల్ని నాతో కలిపి మనందరం కలిసి కృతజ్ఞత నిండిన హృదయంతో ప్రభుని కనపరుదాము. యేసయ్యా, నువ్వే మా స్మరణం, మీరే మా ఆరాధ్య దైవం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా.
నడిపించి కాచి కాపాడుతున్న దేవా, కోట్లాది కృతజ్ఞతాస్తుతులు నీకు ప్రభా. జీసస్ క్రైస్ట్, వి వర్షిప్ యు, వి ఆనర్ యు. హల్లెలూయా జీసస్. థ్యాంక్ యూ లార్డ్. మాతో ఉన్న దేవుడా, శోధనలో మీరు మా చేయి విడువని దేవుడు. అంతేకాదు, అపవాది క్రియలు మమ్మల్ని ముట్టకుండా మీరు కంచె వేస్తున్న దేవుడు ప్రభా. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. హల్లెలూయా జీసస్, వి ఆనర్ యు. థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రొటెక్షన్. కొరకే సిలువ మరణం పొంది ప్రతి అపవాది శోధనలో జయమిస్తున్న దేవానికి స్తోత్రము. ప్రతి రోగమును స్వస్థపరిచే దేవానికి స్తోత్రము. ప్రతి పాపమును క్షమించి నీతిమంతులుగా మమ్మల్ని చేసిన దేవానికి వందనాలు. నేను ఆరాధిస్తున్నాం ఈ సమయం అంది ప్రభా. వర్షిప్ యు జీసస్. సిలువని మోయుటలో
ఆశ్రయిస్తే గనక దేవుని కృప, దేవుని ఆత్మ మనకు తోడుగా ఉండి మనం వెళుతున్న పరిస్థితిలో మనం నడిపిస్తాడు. దేవుని బిడ్డారా, గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయానికి భయపడవసరం లేదు. ఎందుకంటే ఆయన దుడ్డు కర్ర దండము మనల్ని ఆదరిస్తాయి. కాబట్టి ఈ పాండమిక్ సిచ్యువేషన్స్లో ఒకవేళ భయాందోళనలకు గురి అవుతూ కంగారు పడిపోతూ నేను ఈ పరిస్థితిలో ఉన్నానే, మేబీ కోవిడ్ వైరస్ అటాక్ అయ్యి సీరియస్ అయ్యిండొచ్చు కొంతమందికి, మీలో ఎవరికైనా. ఒకవేళ ఈ పాండమిక్ మూలంగా మరి లాక్డౌన్స్ వల్ల లేకపోతే అనేక రకములైన ఆర్థిక సమస్యలు, ఇంకేవో సమస్యలు, మానసిక ఒత్తిళ్ళు ఇలాంటి వాటికి గురి అయి ఉండొచ్చు. ఈ పాండమికే కాకుండా ఈవెన్ గతం నుంచి కూడా మీ జీవితంలో రకరకాల విధములైన సమస్యలతో మీరు సఫర్ అవుతూ ఉన్నా గుర్తుపెట్టుకోండి, గాఢాంధకారంలో మనల్ని విడిచిపెట్టడం మన యేసయ్య. కాబట్టి మన ధైర్యము యేసయ్యందు. ఈ మాట చెప్తాం అందరం, జడియను బెదరను నా యేసు నాతో ఉండగా. ఈ మాటని మీరు చెప్తూ ఉండండి. యేసయ్య మనతో ఉన్నాడు. ఆయన నామాన్ని మనం పలికేటప్పుడు మన హృదయాల్లో ఉన్న భయాలు, ఆందోళనలు వదిలి వెళ్ళిపోతాయి. ఒక్కోసారి సమస్య కన్నా సమస్య ద్వారా మనం ఆలోచించి తెచ్చుకుంటున్న భయం, ఆందోళన ఎక్కువ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య నామాన్ని ఉచ్చరించండి. నాతో కలిసి ఈ వాక్య సంబంధమైన పాటల్ని పాడుతూ దేవుని నామాన్ని హెచ్చిద్దాం. ఆయన ఆత్మ ద్వారా ప్రతి ఆందోళనలో మన నుంచి వెళ్ళిపోతుంది. కాబట్టి విశ్వాసంతో ఈ పాట పాడుతూ ఆరాధిద్దాం. స్తుతులు స్తోత్రాలు మా యేసు రాజా. చప్పట్లు కొడుతూ మన హృదయంలో విశ్వాసం నింపుకొని కంటి పాప వలె నా యేసే నన్ను కాస్తాడు అని ఉచ్చరిస్తూ చెప్దాము. విశ్వాసంతో ప్రకటిద్దాము. లేవనెత్తగల సమర్థుడవు, మమ్మల్ని పైకి లేపాలని ఇష్టము ఉన్న దేవుడు, మనస్సు కలిగిన దేవుడు ప్రభా. ఎంతో గొప్ప కాపుదల భద్రత ఇది ప్రభా. మాకు మా మనసులకి, హృదయాలకి, ఆత్మలకి, శరీరాలకి, కుటుంబాలకి, జీవితాలకి నీ కాపుదల, నీ స్తోత్రం యేసయ్యా. నీ దూడు కరాయు
అక్కర్లేదు ప్రభా. థ్యాంక్ యూ లార్డ్. అంత్య దినాల్లో అనేక రకములైన సంభవిస్తూ ఉంటాయని, అయినను హృదయం కలవరపడని వద్దని మీరు సెలవిచ్చినందుకు స్తోత్రాలు. ముందుగానే ఈ సంగతులు మాకు తెలియపరిచినందుకు మీకు వందనాలు. పరిశుద్ధాత్మ ద్వారా మాలో కుమ్మరిస్తున్న ధైర్యం కొరకు వందనాలయ్యా. విశ్వాసముతో నావలోంచి పేతురు ప్రభు నీళ్ళ మీద నడవడానికి అడుగు పెట్టాడు. కానీ మధ్యలో విశ్వాసమును కోల్పోయి పరిస్థితులను చూసి భయపడి మునిగిపోయాడు. కానీ అప్పుడు కూడా నువ్వు ఆ బిడ్డని పనిష్మెంట్కి గురి చేయలేదు, కానీ చెవి పట్టి లేవనెత్తావు. అంత మంచి మనసు నీది, అంత ప్రేమ నీది ప్రభా. నీ స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్. నీ నిబంధన తొలగిపోదు కాబట్టి వందనాలయ్యా. పర్వతములు తొలగినను, మేటలు తత్తరిల్లినను. పర్వతములు తొలగినను, మేటలు తత్తరిల్లినను. నీ కృప నన్ను విడువాదు, నీ నిబంధన తొలగాదు. నీ కృప నన్ను విడువాదు, నీ నిబంధన తొలగాదు. నీ సత్య సమాధానమే నన్ను నడువజేయును. నీ సత్య సమాధానమే నన్ను నడువజేయును. జడియను బెదరను, నా యేసు నాతో నుండగా. కలిసి పాడదాం ఈ మాట. జడియను బెదరను, నా యేసు నాతో నుండగా. మళ్ళీ విశ్వాసంతో. జడియను బెదరను, నా యేసు నాతో నుండగా. జడియను బెదరను, నా యేసు నాతో నుండగా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎక్కడ చూసినా ప్రమాదాలు, చెడు వార్తలు, భయాందోళనలు గురయ్యేటప్పుడు మనం ఎక్కడికి పరిగెత్తాలో తెలుసా? దేవుని సన్నిధికి పరిగెట్టాలి. దేవుని వాక్యం చెప్తుంది, మనమే ఆయన నివసించడానికి యోగ్యమైన ఆలయాలుగా ఉండాలని. ఆత్మస్వరూపి అయిన దేవునికి మన శరీరాలు, మనము ఆలయంగా ఉండాలి. దేవుని సన్నిధిని వెతకడము, దేవుని ఆత్మ కొరకు ఆశించడము ఈ సమయాల్లో చాలా మంచిది. మనం మాట్లాడుకుంటే, మనం టైం స్పెండ్ చేస్తే అది దేవుని మాటల గురించి మాట్లాడుకోవాలి. ఆయన చేసిన మేళను తలపోసుకోవాలి. ఎక్కువ సమయం ఆయన సన్నిధిలో గడపడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. దేవుడు ఏమంటున్నాడు తన వాక్కులో, మన కోసం ఏం చెప్తున్నాడు, ఆయన హృదయం ఏమై ఉంది, ఇవి ధ్యానిస్తున్న కొద్దీ దట్ ఈజ్ అవర్ సేఫ్టీ ప్లేస్. రోజులో ఎన్నో పనులు చేస్తుంటాం, అనేక రకములైన వాటికి
ఫ్యామిలీతో గడపడానికి, ఫ్రెండ్స్తో గడపడానికి, దైనందిన కాలకృత్యాలు తీర్చుకోవడానికి, పనులు చేసుకోవడానికి, ఇలా రకరకాల ఫోన్స్లో మాట్లాడడానికి, సోషల్ మీడియాకి చాలా డిఫరెంట్ రీతిలో మన సమయాన్ని మనం గడుపుతూ ఉంటాం. అయితే అన్నిటికన్నా ప్రశస్తమైన సమయము మన జీవితాలకి ఎడిఫికేషన్ ఇచ్చి మనల్ని సంతోషంతో, ధైర్యంతో, ఆనందంతో నింపి మనకి బలం ఇచ్చి మనల్ని అభివృద్ధి తీసుకొచ్చేది క్రీస్తు ప్రభు వారి సన్నిధి. ఆయన సన్నిధిలో గడపడము, ఒక్క గడియ దేవుని సన్నిధిలో గడపడము, ఒక్క దినము దేవుని సన్నిధిలో గడపడం 1000 దినాల కంటే శ్రేష్టమైనది. అంటే ఆయన సన్నిధిలో గడిపే ప్రతి నిమిషం విలువైంది. ఇంకా ఆరాధిద్దాం ఈ పాట ద్వారా. మిమ్మల్ని మీరు ఈ సమయాలలో, ఛాలెంజింగ్ డేస్లో మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోండి. ప్రతి ఒక్కరూ దేవునితో సమయం గడపడానికి ఒక నిర్ణయం తీసుకుందాం. ఆయన సన్నిధిలో గడిపి టైం స్పెండ్ చేసి స్తుతించడానికి, ధ్యానించడానికి, వినడానికి మన సమయాన్ని సిద్ధపరచుకుందాం. ఈ పాట పాడుతూ దేవుని ఘనపరుద్దాం. తండ్రి, నీ సన్నిధిలో గనపడము మాకెంతో శ్రేయస్కరమైన విషయం ప్రభా. మా దినములు అనేక రకములుగా మా సమయాన్ని గడుపుతాం. అన్నిటికంటే విలువైనది, శ్రేష్టమైనది, మాకు బలంనిచ్చి ప్రోత్సహించే నీ సన్నిధిలో గడపడం ఎంతో ఆశీర్వాదకరము. ఇదిగో మా హృదయాన్ని సమర్పిస్తున్నాం. ఈ సమయంలో నీ సన్నిధిలో గడుపుతున్నాం. ఆరాధనలో, ఈ ఆన్లైన్లో మేమందరము నీకు సమయం ఇస్తున్నాం ప్రభా. నీ ఆత్మకార్యం మాలో జరిగించండి. దేవా నీ ఆవరణం మాకెంతో శ్రేయస్కరం. దేవా నీ ఆవరణం మాకెంతో శ్రేయస్కరం. ప్రభా, నీ సన్నిధిలో మేము గడుపుతూ నువ్వు మా జీవితాల్లో చేసిన మేలులు తలంచుకుంటున్నాం, అద్భుతాలు తలంచుకుంటున్నాం ప్రభా, కృపలను తలంచుకుంటున్నాము. ఎన్నో రకాల పరిస్థితుల్లో కాచి కాపాడారు. ఎన్నో కృంగిని వేళల్లో పైకి లేవనెత్తారు. నీకు స్తోత్రం ప్రభా. జరిగించు
ప్రతి డిస్ట్రాక్షన్ని తొలగించండి. అనేక రకమైన వార్తలు, అనేక రకమైన సమస్యలు మీ సన్నిధి మీద ఫోకస్ చేయకుండా తొలగిస్తున్న ప్రతి ఆటంకమును తొలగించండి ప్రభా. మీ సన్నిధిలో గడిపి ఎడిఫై అవ్వడానికి, అభివృద్ధి పొందడానికి, బలపరచబడడానికి సహాయం చేయండి. ప్రభా, ఎన్నో డిస్ట్రాక్షన్స్ ఉండే ఈ దినాలలో ప్రభా, ప్రతి చోట ప్రభా నెగిటివ్ న్యూసే ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉన్న సమస్య కొంత అయితే న్యూస్ స్ప్రెడ్ వల్ల ప్రజల్లో కలుగుతున్న భయాందోళనలు, డిస్టర్బెన్స్, మానసికమైన ఒత్తిడి, టెన్షన్స్, వీటి వల్ల ఎదుర్కొంటున్న మెంటల్ ప్రాబ్లమ్స్ అండ్ ఫిజికల్ ప్రాబ్లమ్స్ ప్రభా, ఈ సమయంలో ఎవరిని మృంగుదినా అని గర్జించి సింహంలాగా తిరుగుతున్న దుష్టుడు అనేక మందిని విశ్వాసం నుంచి కిందకి లాగి కూలద్రోస్తూ ప్రభా అనేక రకమైన మోసకరమైన వాటిలోనికి కృంగదీస్తున్న పరిస్థితుల్లో ప్రభా మాకు శ్రేయస్కరం నీ సన్నిధిలో గడపడమే ప్రభా. ఈ సమయంలో ప్రభు ఈ ఆన్లైన్లో పాల్గొంటున్న ప్రతి బిడ్డ ప్రభు నేను ఆరాధిస్తూ ఉంటుండగా, వాక్యం వింటూ ఉంటుండగా వారి హృదయాల్లో నీ ఆత్మ ద్వారా కుమ్మరింపు దయచేయండి. వారిలో నీ బీజాలు నాటండి ప్రభా. లోకంలో ఉన్న వానికన్నా ప్రభా మాలో ఉన్న నీవు బలవంతుడవు ప్రభా, నన్ను జయించిన వాడవు ప్రభా. కాబట్టి నీ బీజము నాటబడి ప్రభా ప్రతి ఒక్కరూ
విశ్వాసంలో ఎదుగులాగున నాయన నీ వాక్కు చేత బలపరచబడలాగున లోకంలో కృంగదీస్తూ నష్టపరుస్తున్న దుష్టుని ఎదిరించే శక్తిమంతులుగా విశ్వాస వీరులుగా ప్రతి ఒక్కరిని లేవనెత్తండి ప్రభు. నాయన యేసు నామంలో దుష్టుని కార్యములన్నిటినీ లయము చేస్తున్నాం. నీ నామంలో ఉన్న శక్తిని ప్రకటిస్తున్నాము, స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాము. ఇంకను ప్రభు వాక్యంతో మమ్మల్ని దర్శించి మాట్లాడమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Greetings to all in the name of Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు. Once again we would like to welcome each and everyone for this online service. మరొకసారి ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క ఆన్లైన్ ఆరాధనకు ఆహ్వానిస్తున్నాం. అందరు బాగున్నారు కదా? మీరందరూ బాగున్నారు కదండి? Beloved, we are all praying for you. దేవుని బిడ్డలారా, మేమందరము మీ గురించి ప్రార్థిస్తున్నాం. And the Lord will protect you and the Lord will bless you. దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. Please pray for us also, మా గురించి కూడా మీరు ప్రార్థించండి, so that we will be protected by God. దేవుని ద్వారా మేము కూడా కాపుదల కలిగి జీవించులాగున మీరు ప్రార్థనలో పెట్టండి. Nowadays people are using this wonderful slogan. ఈ రోజుల్లో అయితే ప్రజలు ఈ చక్కటి మాటను వారు ఉపయోగిస్తున్నారు. Stay home, stay safe. స్టే హోమ్, స్టే సేఫ్ అనే మాట. But today అయితే ఈ రోజున I would like to encourage each and everyone. ప్రతి ఒక్కరిని కూడా నేను ప్రోత్సహించాలని ఆశపడుతున్నాను. It's good to stay at home and stay safe, మీ గృహాలలో ఉండటము, సురక్షితంగా ఉండటము చాలా మంచిదే. but stay in the word of God. అయితే దేవుని వాక్యములో మీరు నిలిచి ఉండండి. Hallelujah. హల్లెలూయా. That is more important thing on this earth. ఇది అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి విషయం ఈ భూమి మీద. When you read the letters of Apostle Paul, అపోస్తలుడైనటువంటి పౌలు రాసినటువంటి పత్రికలు మీరు చదివినట్లయితే it's wonderful teaching, beloved. అద్భుతమైనటువంటి బోధన ఆయన ఇస్తూ ఉన్నాడు. In all his tribulations, in struggles, in all his pressures, ఆయన కలిగినటువంటి ప్రతి విధమైనటువంటి శ్రమలలో నుండి, ఒత్తిడిలో నుండి, సమస్యలలో నుండి కూడా he was writing wonderful letters from the Lord. ప్రభు యొద్ద నుండి పొందుకొని ఆయన చక్కటి మరి లేఖనాలు, ఉత్తరములు ఆయన రాస్తున్నాడు, పత్రికలు. He spent time with God and heard the voice of God speaking to him, so that he could able to write many wonderful teachings to us. దేవునితో సమయాన్ని గడిపి దేవుని స్వరమును ఆయన విని అనేకమైనటువంటి ప్రత్యక్షతలతో కూడినటువంటి బోధనలు ఆయన రాసి ఉన్నాడు. తద్వారా ఈ రోజున వాటిని మనం ధ్యానించుకోబోతున్నాం. Today ఈ రోజున we will see three things what Apostle Paul is telling about the word of God. దేవుని వాక్యమును గురించి మరి అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తున్నటువంటి మూడు విషయాలను ఈ రోజు మనం చూడబోతున్నాం. As I said, stay in the word. నేను చెప్పినట్లుగా వాక్యములో మీరు నిలిచి ఉండండి. So we have to stay in the word of God. అయితే మనము దేవుని వాక్యములో నిలిచి ఉండాలి. Romans chapter 12 and 12th verse. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనములో Three things here Paul is writing. పౌలు మూడు విషయాలను ఇక్కడ రాస్తూ ఉన్నాడు. Rejoicing in hope. నిరీక్షణ గలవారై. Number 2, patience in tribulation. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, Devoted to prayer. ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. Three things we have seen in this verse, beloved. ఈ వచనములో మూడు విషయాలు కూడా మనం చూస్తున్నాం. Rejoicing in hope, number 1. నిరీక్షణ గలవారై సంతోషించటము మొదటిది. So let us meditate about this wonderful word. ఈ చక్కటి మాటను మనం ధ్యానించుకుందాం. We have to stay in this word. మనము ఈ యొక్క మాటలో నిలిచి ఉండాలి. We have wonderful hope in the Lord. గమనించండి, దేవుని యందు, ప్రభునందు మనము చక్కటి నిరీక్షణ కలిగి ఉన్నాం. Our future will be wonderful. మన భవిష్యత్తు ఎంతో అద్భుత రీతిగా ఉంటుంది. When we see our present situation, మనము మన ప్రస్తుత పరిస్థితిని చూసినప్పుడు
we will find there is no hope and there is no future. ఎటువంటి మరి నిరీక్షణ లేకుండా, భవిష్యత్తు లేకుండా అది కనబడవచ్చు. If we look at Bible, బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే Genesis chapter 12, ఆది కాండము 12వ అధ్యాయము, there we will see a man, ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తాం, Abraham. అబ్రహామును చూస్తాం. So here గమనించండి, ఇక్కడ God is giving him wonderful hope. చక్కటి నిరీక్షణను దేవుడు అతనికి కలుగజేస్తున్నాడు. So this person has come to God. ఈ వ్యక్తి దేవుని యొద్దకు వచ్చాడు. So God is calling him దేవుడు అతన్ని పిలుస్తున్నాడు. and he said, you have to leave your country, your household, your whatever you are having in this world. అప్పుడు దేవుడు అన్నాడు అతనితో, నీ ఇంటిని విడిచి, నీ యొక్క పట్టణమును విడిచి, నీ దేశమును విడిచి, సమస్తమును విడిచి. So he was telling him to leave everything. సమస్తమును విడిచిపెట్టి రమ్మని దేవుడు అంటున్నాడు. So this new person came to God. ఈ నూతనమైనటువంటి వ్యక్తిగా అబ్రహాము దేవుని యొద్దకు వచ్చాడు. So what the Lord is speaking here? ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు అంటే, So here the Lord is telling, దేవుడు అంటున్నాడు ఇక్కడ, I will make you a great nation. నిన్ను గొప్ప జనముగా చేసేదను. It's from second verse. 2వ వచనం నుంచి ఈ మాటలు చూస్తాం. And I will bless you. నిన్ను ఆశీర్వదించి, And I will make your name great. నీ నామమును గొప్ప చేయుదును. And so you will be a blessing. నీవు ఆశీర్వాదముగా నుందువు. And I will bless those who bless you. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. And the one who curses you, I will curse. నిన్ను దూషించు వాని శపించెదను. And in you all the families of the earth will be blessed. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా. So the word I will, గమనించండి, నేను చేసేదను అనే మాటలు చూస్తే, he has not done it. అంటే ఇంకనూ దాన్ని చెయ్యలేదు. But he said, ఆయన అన్నాడు, I am going to do. నేను చేయుదును. So that means దానికి అర్థము, Abraham might have seen everything in hope. అబ్రహాము సమస్తమును కూడా ఆయన నిరీక్షణలో చూస్తూ ఉన్నాడు. So he might be rejoicing in hope. ఆయన మరి ఈ నిరీక్షణలో ఆయన సంతోషిస్తూ ఉండవచ్చు. Many times in the Bible, beloved, అనేక మార్లు బైబిల్ గ్రంథంలో if you read, మీరు చదివినట్లయితే, the Lord, the creator of this universe says, దేవుడు ఈ సర్వమును సృష్టించిన ఆ సృష్టికర్త అంటున్నాడు, I will do. నేను చేయుదును. I will heal your land. నీ భూమిని నేను స్వస్థపరుస్తాను. I will make you great nation. నిన్ను గొప్ప జనముగా చేసేదను. So it is all in process. ఇదంతా కూడా మరియు క్రమముగా జరగబోచున్నది. So when you come to God, ఎప్పుడైతే నీవు దేవుని యొద్దకు వస్తావో, you have to believe this truth. ఈ సత్యమును నీవు నమ్మాలి. And also you have to rejoice in hope. అయితే నిరీక్షణ యందు కూడా నీవు సంతోషించాలి. One day ఒక దినమున the Lord is going to do everything for you. దేవుడు సమస్తమును నీ కొరకు చేస్తాడు. You are a new person to God. దేవునికి నీవు నూతనమైనటువంటి వ్యక్తిగా ఉన్నావు. All the promises of God దేవుని యొక్క వాగ్దానములు అన్నీ కూడా will come to pass. అవి జరుగుతాయి తప్పనిసరిగా. The promises of God will fulfill in our lives. దేవుని వాగ్దానములు మన జీవితంలో అవి నెరవేరుతాయండి. That's why అందుచేతనే we have to rejoice in hope. మనము నిరీక్షణ కలిగి సంతోషించాలి. So very very important thing, beloved. ఇది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయముగా ఉన్నది. In your distress, నీ యొక్క బాధలో, in your tribulations, నీ యొక్క సమస్యలలో you have to have a hope in God. దేవుని యందు, దేవునిలో నీవు నిరీక్షణ కలిగి జీవించాలి. You might started your journey with God few years back. దేవునితో నీ ప్రయాణమును కొద్ది సంవత్సరాల క్రితమే నీవు ప్రారంభించి ఉండవచ్చు. But the Lord's promises are going to fulfill in your life. అయితే గమనించండి, దేవుని వాగ్దానాలు అనేటివి మీ జీవితంలో అవి నెరవేరుతాయి. One after the other. ఒకదాని తర్వాత ఒకటి.
Hallelujah. హల్లెలూయా. Everything here, when you look at the life of Abraham, ప్రతిదీ కూడా ఇక్కడ అబ్రహాము జీవితంలో కనుక మీరు చూసినట్లయితే, if you look the journey of Abraham, అబ్రహాము యొక్క జీవిత ప్రయాణమును కనుక మీరు చూసినట్లయితే, all the promises what the Lord said are fulfilled. దేవుడు అతనికి ఇచ్చినటువంటి వాగ్దానములు అన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. Even though he was not able to bear a son, అతడు మరి కుమారుని కనలేనటువంటి పరిస్థితిలో ఉండినను కూడా, his age was older, అతని వయసు ఎంతో పైబడినా కూడా, the Lord created a miracle, beloved. దేవుడు తన జీవితంలో అద్భుతాన్ని జరిగించాడు. Hallelujah. హల్లెలూయా. That is our promise. ఇది మన యొక్క వాగ్దానముగా ఉన్నది. So in your life, మీ జీవితంలో కూడా all the promises of God దేవుని యొక్క వాగ్దానాలు అన్ని కూడా are going to fulfill in your life. అవి నెరవేర్చబడతాయి నీ జీవితంలో. That's why you have to rejoice in hope. అందుచేతనే నీవు నిరీక్షణ కలిగి నువ్వు సంతోషించాలి అందులో. Hallelujah. హల్లెలూయా. You are going to have wonderful hope in the Lord. దేవునిలో అద్భుతమైనటువంటి నిరీక్షణ నీవు కలిగి ఉంటావు. Don't get discouraged. నిరుత్సాహపడిపోవద్దండి ఏమాత్రము. Don't become panic. మీరు చింతించవద్దు ఏమాత్రము. I heard some people, నేను విన్నాను కొంతమంది ప్రజల దగ్గర నుంచి, they become very panic in every situation ప్రతి పరిస్థితి అందు వారు ఎంతగానో ఆందోళనకు గురి అవుతారు. because the situations are getting worse day by day. ఎందుకంటే ప్రతి దినము కూడా పరిస్థితులు చాలా భయంకరముగా అవి మారిపోతున్నాయి. So people are getting panic and all sorts of frustration. ప్రజలు మరి చింతిస్తున్నారు, మరి ప్రతి విధమైనటువంటి విసుగుకు వారు గురి అవుతున్నారు. So here, గమనించండి, ఇక్కడ rejoicing in hope. నిరీక్షణ గలవారై సంతోషించటము. What the Lord is speaking this morning, ఉదయకాలమున దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడండి? we have to rejoice in hope. నిరీక్షణ గలవారై మనము సంతోషించాలి. One day, ఒక రోజున everything will become normal. సమస్తము కూడా మరి అది యథావిధిగా జరగనున్నది. People will be free from all kind of this frustration. ప్రజలు ఈ యొక్క శ్రమల నుండి, ప్రతి విధమైనటువంటి ఫ్రస్ట్రేషన్ నుంచి వారు బయటపడతారు. Hallelujah. హల్లెలూయా. That's why Paul is writing to us. అందుచేతనే పౌలు రాస్తున్నాడు మనకు, Rejoice in hope. నిరీక్షణ గలవారై సంతోషించుడి. We have to rejoice in God. దేవునిలో మనం సంతోషించాలి. When Jesus Christ has not come to this world, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి ఇంకా రానప్పుడు there was a wonderful promises in Isaiah chapter. యెషయా గ్రంథములో అద్భుతమైనటువంటి వాగ్దానాలు మనం చూస్తాం. So people were expecting a Messiah. ప్రజలు మెస్సయ్య రానున్నాడు అని వారు నిరీక్షణ కలిగి చూస్తున్నారు. So the word of God says, దేవుని వాక్యం చెప్తుంది, rejoice, సంతోషించాలి. Lion of tribe of Judah. యూదా గోత్రపు సింహము రానున్నాడు. Hallelujah. హల్లెలూయా. So people, they rejoiced and welcomed Jesus Christ. యేసయ్యలో మరి ఆనందించి యేసయ్యను ప్రజలందరూ కూడా ఆహ్వానించారు. So here, గమనించండి, ఇక్కడ number one, మొదటిది rejoicing in hope. నిరీక్షణ గలవారై సంతోషించుడి. The Lord will heal your bodies. ప్రభువు దేవుడు మీ యొక్క శరీరమును స్వస్థపరుస్తాడు. So nowadays, ఈ రోజుల్లో అయితే people are worried, what is going to happen to me? నాకు ఏం జరగబోతున్నది, ఏం జరుగుతుంది అని ప్రజలు బాగా భయపడిపోతున్నారు. So there is a hope for you and me. గమనించండి, మీ కొరకు నా కొరకు ఈ నిరీక్షణ మనం కలిగి ఉన్నాం. Jesus has already done on the cross of Calvary. కల్వరి సిలువలో యేసయ్య దాన్ని ముగించి ఉన్నాడు. By his stripes, ఆయన పొందిన గాయముల ద్వారా we are healed. మనకు స్వస్థత కలుగుచున్నది. There is healing in the name of Jesus. యేసయ్య నామములో స్వస్థత మనకు ఉన్నదండి. Hallelujah. హల్లెలూయా. So we have to rejoice in hope. మనము నిరీక్షణ గలవారై సంతోషించాలి. Number two, రెండవదిగా patience in tribulations. శ్రమయందు ఓర్పు గలవారై. Hallelujah. హల్లెలూయా. It's wonderful word, beloved. అద్భుతమైనటువంటి మాటలండి ఇవి. One of the qualities of the Holy Spirit God, పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వభావము లక్షణం ఏంటిదంటే patience. ఓర్పు. If you look at the fruit of the Spirit, మీరు ఆత్మ ఫలాలను గనక చూసినట్లయితే
Patience is one of the character of the Holy Spirit God. పరిశుద్ధాత్మ దేవుని యొక్క లక్షణములో ఒకటి సహనము, ఓర్పు అయి ఉన్నది. So nowadays ఈ రోజుల్లో అయితే we all need the quality of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని యొక్క లక్షణము ఇది మనము కలిగి ఉండాలి. Patience in tribulation. శ్రమయందు ఓర్పు కలిగి ఉండాలి. Without patience, ఈ ఓర్పు లేకుండా you will suffer a lot, beloved. ఎంతగానో మనము సమస్య ఎదుర్కొంటామండి. Some people are getting panic and all sorts of confusion. కొంతమంది అయితే మరి వారు ఎంతగానో చింతిస్తున్నారు, మరి తికమకలో వారు గురైపోతున్నారు. If they have little symptoms of COVID, ఈ కోవిడ్ యొక్క మరి కొన్ని లక్షణాలు కలిగి ఉన్నా కూడా they are getting frustrated. వారు విసిగిపోతున్నారు. They are becoming panic and they are becoming anxiety, all sorts of things. వారు చింతపడుతూ ఆందోళనకి గురైతూ మరి అనేక రీతులుగా వారు ఉంటున్నారు. Nothing to worry, beloved. ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదండి. By the grace of God, దేవుని కృపను బట్టి nowadays all the doctors could able to treat this virus. ఈ రోజుల్లో అయితే మరి వైద్యులు అందరూ కూడా ఈ వైరస్ కు మరి వారు తగిన ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నారు. When COVID came first, మొదటిసారి కోవిడ్ వచ్చినప్పుడు they don't know what to do ఏం చెయ్యాలో వారికి తెలియనటువంటి పరిస్థితి. because it was a new virus. ఎందుకంటే అది నూతనముగా వచ్చినటువంటి వైరస్ గా ఉన్నది. So now they could able to recognize and they could able to give right medicines to all the patients. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి పేషెంట్స్ అందరిలో వారు గుర్తించగలుగుతున్నారు, సరి అయిన మందులు వారు ఇవ్వగలుగుతున్నారు. So you need patience for that. అయితే దీని విషయంలో మీకు ఓర్పు అనేది కావాలి. So we have to have the quality of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని యొక్క లక్షణము మనం కలిగి ఉండాలి. When you have patience, మీరు ఈ ఓర్పును కలిగి ఉంటే automatically within few days యథావిధిగా కొద్ది దినములలోనే the virus will go from you. ఈ వైరస్ అనేది మీ నుండి అది వెళ్ళిపోతుంది. When people heard about this COVID, ఈ కోవిడ్ గురించి ప్రజలు విన్నప్పుడు oh, they are becoming very, very panic and anxiety. ఎంతగానో చింతిస్తూ ఆందోళనకి వారు గురవుతున్నారు. They are very, very fearful, all BP and getting other kind of lot of tension in their minds. వారు భయపడిపోతూ బీపీ వచ్చేసి వారి జీవితంలో అనేకమైనటువంటి మనస్సులో టెన్షన్ కలిగి వారు ఉంటున్నారు. Nothing to worry, beloved. చింతించాల్సిన అవసరం ఏమాత్రం లేదండి. Because Paul was also in lot of tribulations. ఎందుకంటే పౌలు కూడా ఇటువంటి శ్రమలలో ఆయన ఉన్నాడు. He was in pressure. ఆయన ఇటువంటి ఒత్తిడిలో ఉన్నాడు. So what he maintained? ఆయన ఏమి పాటించాడండి? Number one, rejoicing in the hope. మొదటిది నిరీక్షణ కలిగి సంతోషించటము. Number two, రెండవదిగా patience in tribulation. శ్రమయందు ఓర్పు కలిగి ఉండటము. Hallelujah. హల్లెలూయా. So you need patience when you have all kind of pressures like this. ఇటువంటి ఒత్తిడిలు మీరు కలిగి ఉన్నప్పుడు మీరు ఓర్పు కలిగి ఉండాలా, అది గమనించండి. I have learned, beloved, నేను నేర్చుకున్నానండి to be in patience. ఈ ఓర్పులో కలిగి జీవించటం నేర్చుకున్నాను. I started praying to God. దేవునికి ప్రార్థించడం నేను ప్రారంభించాను. Lord, ప్రభువా, send your Holy Spirit. నీ పరిశుద్ధ ఆత్మను పంపించండి. Because God never left us like orphans, beloved. ఎందుకంటే దేవుడండి మనల్ని ఎప్పుడు కూడా అనాథలుగా ఆయన విడిచిపెట్టలేదు. He has given His Holy Spirit to us. తన పరిశుద్ధ ఆత్మను మనకు ఇచ్చి ఉన్నాడు. So the Holy Spirit will help us. ఈ పరిశుద్ధాత్ముడు మనకు సహాయమును చేస్తాడు. So you need to ask Jesus for the Holy Spirit. మీరు యేసయ్యను అడగాలి ఈ పరిశుద్ధాత్మను గురించి. Jesus, యేసు, I am not able to handle this ఈ situation. పరిస్థితిని నేను మరి జయించలేకపోతున్నానయ్యా. I need your Holy Spirit. నీ యొక్క పరిశుద్ధ ఆత్మ నాకు కావాలయ్యా. Because in your tribulation, ఎందుకంటే శ్రమయందు you need patience మీకు ఓర్పు కావాలండి. and self-control. మీకు ఆ యొక్క నిగ్రహము కలిగి మీరు ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Patience is very, very important. ఓర్పు అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటిదండి. Lot of people I have seen, I heard, అనేక మంది నేను చూశాను, నేను విన్నాను. when they have this COVID, ఈ కోవిడ్ వచ్చినప్పుడు they are becoming very, very panic. ఎంతగానో భయపడిపోతున్నారు వారు. When they hear the news around them, వారు చుట్టూ ఉన్నటువంటి వార్తలు వారు విన్నప్పుడు they are getting
frustrated. వారు ఎంతగానో భయపడిపోతూ విసిగిపోతూ ఉన్నారు. It's good to be in safe side, మంచి సురక్షితముగా కలిగి జాగ్రత్తలు ఉండటము చాలా మంచిది. but more than that, అంతకు మించి they are all becoming panic. వారైతే భయపడిపోతున్నారు. So what the apostle Paul says here, అపోస్తులైనటువంటి పౌలు ఏమి చెప్తున్నాడండి? patience in tribulations. శ్రమయందు ఓర్పు గలవారై. Hallelujah. హల్లెలూయా. Number 1, rejoicing in the hope. మొదటిది నిరీక్షణ గలవారై సంతోషించుచు. Number 2, రెండవదిగా patience in tribulation. శ్రమయందు ఓర్పు గలవారై. Number 3, final one, చివరిగా మూడవది devoted to prayer. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. Hallelujah. హల్లెలూయా. The prayer is the only weapon we can use on this earth, beloved. ఈ భూలోకములో మనము ఉపయోగించేటువంటి ఏకైక ఆయుధము ప్రార్థన ఉన్నది. In your calamity, నీ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితిలో you don't feel like praying. నీకు ప్రార్థన చేయాలని ఏమాత్రం అనిపించదు. You don't feel like devoting to God. పట్టుదల కలిగి మరి దేవునికి సమయాన్ని కేటాయించాలి అని నీకు అనిపించదు. Anything happens in your life situation, నీ జీవితంలో ఏదైనా పరిస్థితి సంభవించినప్పుడు జరిగినప్పుడు you will be thinking about that all the time. దాని గురించి మీరు ఆలోచన చేస్తూ ఉండిపోతారు. You will be worried about that situation. ఆ పరిస్థితిని గురించి మీరు చింతపడుతూ ఉంటారు. Maybe financial problem, అది ఆర్థిక సమస్యనే కావచ్చు, maybe health problem, అది ఆరోగ్య సమస్యనే కావచ్చు, maybe any kind of your relationship with your husband or wife, with children, all sorts of things. అది మీ భార్య భర్తల సంబంధము కావచ్చు, పిల్లల మధ్యలో ఉన్నటువంటి సంబంధము కావచ్చు, ఏదైనా కావచ్చు. So you will be worried about that ఆ situation. పరిస్థితి గురించి మీరు చింతిస్తూ ఉండిపోతారు. So you don't feel like praying. మీకు ప్రార్థన చేయాలని అనిపించదు. You don't feel like devoting yourself in the presence of God. దేవుని సన్నిధిలో మరి సమయాన్ని ఇచ్చి మీరు అక్కడ ఉండాలని మీరు ఏమాత్రము ఇష్టపడరు. Your spiritual level will become very, very low. మీ ఆత్మీయ పరిస్థితి అనేది అది చాలా దిగజారిపోతూ ఉంటుంది. It happened many times in my life, beloved. నా వ్యక్తిగత జీవితంలో కూడా అనేక సార్లు ఈ విషయం జరిగింది. So what I started, అయితే నేనేం చేశానంటే I devoted to pray to God. దేవునికి ప్రార్థించటానికి సమయాన్ని నేను కేటాయించుకున్నాను. I'll be praying for that situation. ఆ పరిస్థితి గురించి నేను ప్రార్థిస్తూనే ఉంటాను. Continuously praying in the presence of God. మానకుండా దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేస్తూనే ఉంటాను. Because if we don't pray, ఎందుకంటే నీవు ప్రార్థించకపోతే things will not move in our lives. ఎటువంటి పరిస్థితి ముందుకు వెళ్ళదు, కదలదు మన జీవితంలో. So we have to pray to God. దేవునికి మనం ప్రార్థించాలి. Continuous prayer. ఎడతెగక ప్రార్థనలు చెయ్యాలి. When I heard my sister got this COVID, నా యొక్క సహోదరికి ఈ యొక్క కోవిడ్ వచ్చింది అని నేను విన్నప్పుడు, and sister and brother-in-law both they got, నా సహోదరికి బావగారికి వచ్చిందని నేను విన్నప్పుడు I was tensed up, beloved. ఎంతగానో చింతించాను నేను ప్రారంభంలో. They were in hospital, they were having all sorts of medicine. హాస్పిటల్లో వారు ఉన్నారు, మందులు వేసుకుంటున్నారు. Initially they had some trouble. ప్రారంభంలో కొంచెం సమస్య, ఇబ్బంది కలిగింది. So what I decided, అయితే నేను ఏమి నిర్ణయించుకున్నానంటే to pray for them. వారి గురించి ప్రార్థన చెయ్యాలి అని నిర్ణయించుకున్నాను. One day I decided, ఒకరోజు నేను నిర్ణయించుకున్నాను, continuously 4 hours I prayed for them. ఎడతెగక నేను 4 గంటల సేపు కూడా ప్రార్థనలు చేశాను. Spending time in the presence of God, lifting them to God. దేవుని సన్నిధిలో సమయాన్ని గడపటము, వారిని ఎత్తి పట్టుకొనటము, ప్రార్థనలో Cried out before God. దేవుని ఎదుట మొర్ర పెట్టుకోవడము. So after some days, కొన్ని దినములు గడిచిన తరువాత they started feeling better. వారు మరి కోలుకోవడం ప్రారంభించారండి. Now they are discharged from the hospital. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోయారు, ఇప్పుడు బాగున్నారు. And they got negative reports. నెగటివ్ రిపోర్ట్స్ వారు కలిగి ఉన్నారు, వచ్చాయి. Hallelujah. హల్లెలూయా. Why Paul is telling here? ఎందుకు పౌలు ఈ మాటలు చెప్తున్నాడు మనకు? Devoted in prayer. ప్రార్థన కొరకు పట్టుదల కలిగి ప్రార్థన చేయటము. So we have to pray in the presence of God. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలండి తప్పనిసరిగా. So even when you are sitting in your main hall, మీ హాల్లో మీరు కూర్చున్న సమయంలో కూడా you can
take that issue and speak to God. ఆ పరిస్థితిని ఎత్తిపట్టి దేవునికి మీరు ప్రార్థించవచ్చు. You can cry out before God దేవుని ఎదుట మీరు మొర్ర పెట్టుకోవచ్చు. so that you will receive healing from the Lord. అప్పుడు దేవుని యొద్ద నుంచి స్వస్థతను మీరు పొందుకుంటారు. Hallelujah. హల్లెలూయా. Very, very important, beloved. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. You are putting your petition before God, మీ విన్నపం అనేది దేవుని ఎదుట మీరు ఉంచుతున్నట్లు, giving a wonderful opportunity to God to come down in that ఆ situation. పరిస్థితిలో దేవుడు దిగి రావాలి, జోక్యం చేసుకోవాలని అవకాశమును, అనుమతిని మీరు దేవునికి ఇస్తున్నట్లు. So God will come down in that situation. ఆ పరిస్థితిలో దేవుడు దిగి వస్తాడండి. Everything He will guide you. ప్రతిదీ సమస్తము మీకు ఆయన నడిపిస్తూ ఉంటారు. Every medicine, whatever you take, ఏదైతే వైద్యము మీరు తీసుకుంటారో that will work in our bodies, అదంతా కూడా మన శరీరంలో అది పని చేస్తుంది. and you will have wonderful healing of God. అద్భుతమైనటువంటి దేవుని యొక్క ఇచ్చేటువంటి స్వస్థత కూడా మీరు కలిగి ఉంటారు. So continue to pray in your life. మీరు ప్రతిరోజు కూడా ప్రార్థనలో గడపండి ఎడతెగక. Hallelujah. హల్లెలూయా. When you pray, ప్రార్థించినప్పుడు things starts moving, beloved. పరిస్థితులు, విషయములు అవి కదలడము ప్రారంభమవుతాయి. If you are not able to pray, ప్రార్థన చేయలేకుండా గనుక మీరు ఉన్నట్లయితే tell others to pray on behalf of you. మీ పక్షమున ఇతరులు ప్రార్థించమని మీరు అడగండి, కోరండి. Hallelujah. హల్లెలూయా. One man of God said to me, ఒక దైవ సేవకుడు నాతో అన్నాడు, పాస్టర్ గారు, you are moving in the ministry and you are doing wonderful things. మీరు పరిచర్యలు అద్భుతంగా ముందుకు కొనసాగుతున్నారు, వాడబడుతున్నారు, మంచి కార్యాలు చేస్తున్నారు. But you have to have prayer support in your life. మీ జీవితంలో మీరు ఈ యొక్క ప్రార్థన సపోర్ట్ అనేది మీరు కలిగి ఉండాలి అని చెప్పాడు. The devil may attack you anytime. ఎప్పుడైనా కూడా దుష్టుడు దాడి చేయవచ్చు మీ పైన. So you have to have a prayer support for your family. నీ కుటుంబం గురించి మీరు ఇటువంటి ప్రార్థన సపోర్ట్ అనేది మీరు కలిగి ఉండాలి అని చెప్పాడు. So from that time, అప్పుడు నుంచి కూడా some people will be praying for us. మా గురించి ప్రత్యేకించి కొంతమంది ప్రార్థనలు చేస్తూనే ఉంటారండి. Hallelujah. హల్లెలూయా. It's very, very important, beloved. ఇది ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. I can speak hours about prayer ప్రార్థన గురించి ఎన్ని గంటలైనా నేను మాట్లాడగలుగుతాను. because it is important thing in our day-to-day life. ఎందుకంటే మన అనుదిన జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. When you get up, you have to pray. మీరు లేచినప్పుడు, నిద్ర లేచినప్పుడు మీరు ప్రార్థన చెయ్యాలి. When you are sleeping, you have to pray. పడుకునే సమయంలో మీరు ప్రార్థన చెయ్యాలి. When you are having one time, you have to pray. సమయము మీకు కలిగినప్పుడల్లా మీరు ప్రార్థన చెయ్యాలి. Hallelujah. హల్లెలూయా. Many men of God, అనేక మంది దైవజనులు they prayed for 3 times every day, ప్రతి దినము రోజుకి 3 సార్లు కూడా వారు ప్రార్థనలు చేశారు. so that they have seen miracles in their lives. తద్వారా వారి జీవితంలో ఎన్నో అద్భుతాలు వారు చూడగలిగారు. Hallelujah. హల్లెలూయా. Number 1, rejoicing in hope. మొదటిది నిరీక్షణ గల వారై సంతోషించటము. Number 2, patience in tribulation. రెండవదిగా శ్రమయందు ఓర్పు గల వారై ఉండటము. Number 3, మూడవదిగా devoting to prayer. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండటము. We have seen in one verse 3 powerful things, ఈ beloved. ఒక్క వచనములో ఈ 3 ప్రాముఖ్యమైనటువంటి శక్తివంతమైనటువంటి విషయాలు మనం చూసుకున్నాం. At this hour, ఈ యొక్క నిమిషమున we have to stay in this word. ఈ వాటలు మనము తీసుకోవాలి. We have to stay in these words ఈ వాటలలో మనము జీవించాలి. because Paul is encouraging us. పౌలు భక్తుడు మనకు ప్రోత్సహిస్తున్నాడు. We have to stay in this word. ఈ వాక్యములో మనము నిలిచి ఉండాలి. Are you ready to receive this word? ఈ మాటలు పొందుకోవడానికి, తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? Receive it, beloved. పొందుకోనండి, ఈ మాటలు తీసుకోనండి. Very, very powerful. శక్తివంతముగా ఉంటుంది. Shall we pray? ప్రార్థించుకుందాం ఈ సమయంలో. Dear Lord Jesus, ప్రియమైనటువంటి యేసయ్య, thank you for this word, Lord. ఈ చక్కటి మాటల కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. Help us to stay in these words, ఈ వాక్యములో, ఈ మాటలలో మేము జీవించడానికి సహాయం చేయండి. rejoicing in wonderful hope. ఈ చక్కటి నిరీక్షణ కలిగి మేము అందులో ఆనందించాలయ్యా. Lord, help us to be patient in our life. మా జీవితంలో ఓర్పు కలిగి జీవించడానికి మీరు సహాయం చేయండి. Help us to devote in prayer. ప్రార్థనలో ప్రభువా మేము పట్టుదల కలిగి చేయటానికి సహాయం చేయండి.
Thank you for your word, Lord. నీ మాటల కొరకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. Let your word bear fruit in our life. ఈ చెప్పబడిన మాటలు ప్రతి ఒక్కరి జీవితంలో ఫలించును గాక. Let the Holy Spirit, God, fill our hearts. పరిశుద్ధాత్మ దేవ ప్రతి ఒక్కరి హృదయములను మీరు నింపుమని అడుగుతున్నాము. Help us to face this challenge, ఈ Lord. సవాళ్ళను మేము ఎదుర్కొనులాగున సహాయం చేయండి. Help us to be victorious, Lord. విజయవంతులుగా మేము ఉండటానికి సహాయం చేయండి. In Jesus' name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.